రాజశేఖర రెడ్డి అసిస్టెంట్ మ్యాథ్స్ జెడ్పీహెచ్ఎస్ పుల్లగుంది. సో మనకి మరి 10వ తరగతిలో 1 నుంచి 33వ ప్రశ్నల వరకు ఏ ఏ ప్రశ్నలు ఉంటాయి అని చెప్పి మన కర్నూలు జిల్లాలో మరి అందరి మిత్రుల ద్వారా వీడియోలు రూపొందించడం జరిగింది. సో ఈ విధంగా ఈ వీడియోలో భాగంగా నేను మీ ముందుకు రావడం జరిగింది. సో నేను ఈ రోజు ఏం చెప్తానంటే మనకు 2 మార్కుల ప్రశ్నల గురించి మీతో చర్చించబోతున్నాను. 2 మార్కుల ప్రశ్నల్లో ముఖ్యంగా మనకి 13వ ప్రశ్న నుంచి 15 to 20 క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ లో ఆల్రెడీ మనకి 17 to 20 క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది ఒక వీడియోలో మేడం గారు. సో నేను ఈరోజు 13 to 16 క్వశ్చన్స్ గురించి మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన భావనలు మాత్రమే ఎస్సీఆర్టీలో మరి ఇచ్చిన మోడల్ పేపర్ కు అనుగుణంగా సిడి గ్రేడ్ విద్యార్థులు కూడా 2 మార్కుల ప్రశ్నలు ఏ విధంగా చేయాలి అనే ఒక చిన్న వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళకి మెసేజ్ ఇవ్వడానికి నేను ఈ సెషన్ ను కొనసాగించడం జరుగుతుంది. గమనించగలరు. ఎవరైతే మరి 100కు 100 మార్కులు తెచ్చుకోవాలనే ఆకాంక్ష కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రం మీరు అన్ని కాన్సెప్ట్స్ అన్ని దృష్టి పెట్టడమే మంచిది. సో సిడి గ్రేడ్ల విషయంలో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు నేను మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. భావనలు కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒకసారి భావనలు ఏంటి, క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, అది ఏ అకాడమిక్ స్టాండర్డ్ కింద మనకు వచ్చే అవకాశం ఉంది, అకాడమిక్ స్టాండర్డ్ మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనే విషయాలు మనము ఒకసారి చూద్దాం. సో మీకు చూసినట్లయితే మనకి 13వ క్వశ్చన్ నుంచి 16వ క్వశ్చన్ లో మనకు 13వ క్వశ్చన్ వచ్చేసి 13th క్వశ్చన్ వచ్చేసి మనకు 12th చాప్టర్ స్పేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్, అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే అకాడమిక్ స్టాండర్డ్ సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 14వ క్వశ్చన్ వచ్చేసి మనకి సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ పాలినామియల్స్ లో మనకి ముఖ్యంగా ఇది కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ కి సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ నుంచి కూడా మోడల్ పేపర్ లో ఇవ్వడం జరిగింది. ఇంకా 15వ క్వశ్చన్ వచ్చేసి మనకి 4th చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి ఇచ్చిన ప్రశ్న అయితే రీజనింగ్ అండ్ ప్రూఫ్ కు సంబంధించిన ప్రశ్నగా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంకా 16th క్వశ్చన్ వచ్చేసి ట్రయాంగిల్స్ అనే చాప్టర్ 6th చాప్టర్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు కమ్యూనికేషన్ అనే అకాడమిక్ స్టాండర్డ్ ప్రకారం ఇవ్వడం జరిగింది. సో నేను ఈ రోజు మీకు చెప్పబోయే ముఖ్యమైన విషయం ఏమంటే, మనం అన్ని లెక్కలు కష్టము, అన్ని చాప్టర్లు కష్టం. ఇప్పుడు కొంతమంది ట్రయాంగిల్స్ కష్టము అని చెప్పి ఆ చాప్టర్ ను వదిలేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ లో కమ్యూనికేషన్ సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే అక్కడ ఇచ్చినప్పుడు కేవలం మీరు కొన్ని లైన్లు 2 లేదా 3 లైన్లు నేర్చుకున్న 2 లేదా 3 ఫిగర్స్ డ్రా చేయగలిగిన మీకు ఫుల్ మార్క్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ క్లాస్ శ్రద్ధగా వింటే ఈ క్లాస్ తర్వాత మీకు మరిన్ని మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సో నేను మొట్టమొదట ఈ క్లాస్ ను 2 భాగాలుగా డివైడ్ చేసుకున్నా. ఒకటి వచ్చేసి ఫస్ట్ పాలినామియల్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ తీసుకున్నా, ఎందుకంటే ఇది ఆల్జీబ్రాకు సంబంధించిన విషయాలు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మీకు సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ కు సంబంధించిన క్వశ్చన్, చివరిగా ట్రయాంగిల్స్ కు సంబంధించిన క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను పాలినామియల్స్ అనే చాప్టర్ తీసుకున్నాను. ఈ పాలినామియల్స్ అనే చాప్టర్ లో మనకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అనేది ఖచ్చితంగా ఇస్తారు. ఈ 2 మార్క్స్ క్వశ్చన్ అనేది మోడల్ పేపర్ ప్రకారం ప్రాబ్లమ్ సాల్వింగ్ కు సంబంధించిన క్వశ్చన్. సో ఇక్కడ మనం ఒక్కసారి ఏమేం కాన్సెప్ట్స్ ఉన్నాయని మనం చూసినప్పుడు ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్, లీనియర్ క్యూబిక్ సంబంధించిన అంశాలు ఇక్కడ ముఖ్యంగా ఉన్నాయి. సో సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి సంబంధించిన సమ్ ఆఫ్ జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ మీద క్వశ్చన్స్ అనేటివి మనకు రావడానికి చాలా ఎక్కువగా అవకాశం ఉంటుంది. మరి ఎందుకైనా మంచిది అంటే మనం క్యూబిక్ ఎక్స్ప్రెషన్ కు సంబంధించిన జీరోస్ కు సంబంధించిన మరి సమ్ ఆఫ్ జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్, మరి ఆ సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ టేకన్ టు అట్ ఎ టైం అనే అన్ని విషయాలను కూడా మనము నేర్చుకుంటే ఇంకా మనకు బాగా ఉంటుంది. ఇంకా క్వశ్చన్ 3వ అవకాశం ఏముంటుందంటే ఫ్యాక్టర్స్ కనుక్కోవడం అన్నమాట.
అంటే ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు మనం దానికి సంబంధించిన ఫ్యాక్టరైజేషన్ చేయడం అనే విషయము మూడో విషయంగా మనం ఇక్కడ మరి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. మోస్ట్ అయితే మనకి సమ్ ఆఫ్ జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చినప్పుడు మనము ఏ విధంగా క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ రాయాలి అనే విషయం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. తర్వాత ఫ్యాక్టరైజేషన్ కు సంబంధించిన విషయం మీద మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇవి రెండు మనం నేర్చుకున్న తర్వాత ఒకసారి క్యూబిక్ ఎక్స్ప్రెషన్ కు సంబంధించిన క్యూబిక్ పాలినామియల్ కు సంబంధించిన మరి ఫార్ములాలు కూడా నేర్చుకొని పెట్టుకుంటే మనకి ఇంకా మరి ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం అటెంప్ట్ చేసేటట్టు ఉంటుంది. దీంట్లో గ్రాఫ్ అనేది కూడా ఉంటుంది. గ్రాఫ్ 4 మార్క్స్ కి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రాఫ్ కాకుండా మీరు ఈ 2 మార్క్స్ అటెంప్ట్ చేయాలంటే మరి ఈ సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ alpha plus beta is equal to minus b by a. మరి product of zeros is alpha beta is equal to c by a అనే ప్లస్ తర్వాత సార్ చూడండి మనం లీనియర్ పాలినామియల్ రేఖీయ బహుపదిని తీసుకున్నప్పుడు మరి మనకి ఈ ఎక్స్ప్రెషన్ కు ఫార్ములా ఏమంటే k ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా. అదే మనము క్వాడ్రాటిక్ పాలినామియల్ మరి వర్గ బహుపదిని తీసుకున్నప్పుడు మనకు ఫార్ములా ఏమంటే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ బీటా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ఫార్ములాను మనం ఉపయోగించడం అనేది నేర్చుకున్నామంటే మనకు 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే థర్డ్ వన్ వచ్చేసి మనకి ఘన బహుపది క్యూబిక్ పాలినామియల్ కు సంబంధించిన విషయాలు కూడా 2 మార్క్స్ కాబట్టి మనకు ఎక్కువగా 2 మార్క్స్ కు మనం కొన్ని స్టెప్స్ వేయాలి కాబట్టి వర్గ బహుపది వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వర్గ బహుపది యొక్క శూన్యాలను జీరోస్ మనం ఆల్ఫా బీటా అనుకుంటాం. సమ్ ఆఫ్ జీరోస్ కి మైనస్ బి బై ఏ, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ కి సి బై ఏ. సమ్ ఆఫ్ జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చినప్పుడు ఎక్స్ప్రెషన్ కు ఫార్ములా ఏమంటే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో ఒకసారి మనం క్వశ్చన్స్ చూడండి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు అని ఒకసారి పరిశీలిస్తే find a quadratic polynomial whose sum and product of the zeros are 3 and 2 respectively. సో ఇట్లా ఇచ్చినప్పుడు మనకు చాలా హ్యాపీ. జస్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా వేసుకున్నప్పుడు మరి 3 ప్లస్ 2 అన్నప్పుడు 5 వస్తుంది మనకి. 3 ఇంటూ 2 అన్నప్పుడు మనకు ఆల్రెడీ వాళ్ళ సమ్ అండ్ ప్రోడక్ట్ ఇచ్చేసినారు కాబట్టి జస్ట్ ఫార్ములాలో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 3, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఈ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి అనేది ఒకటి మీరు బాగా నేర్చుకోవాలి. ఇక్కడ 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి. అట్లనే నెక్స్ట్ క్వశ్చన్ ఏముందంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇది ఫ్యాక్టరైజేషన్ చేయడము, దాని జీరోకి ఈక్వేట్ చేయడము, జీరోస్ కనుక్కోవడం అనేది ఇక్కడ నుంచి కనుక్కోవాలి. ఫైండ్ ద సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. సో ఇక్కడ మనము ఇది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 కి ఈక్వేట్ చేసుకొని మైనస్ b బై a c బై a ప్రకారము దాని సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ కనుక్కుంటే. బట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. దీంట్లో మీకు ఏదైనా ఒకటి వస్తే చాలా సులభంగా 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ 1/4 1 అనేది ఒకసారి మనం చూస్తే చూడండి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/4, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు -1 అని ఇచ్చారు. సో మనకు ఫార్ములా ఏముందంటే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ alpha plus beta is equal to 1/4 x alpha beta is equal to minus. So let k is equal to 4. ఇక్కడ 4 ఉంది కాబట్టి మనం k ను 4 అనుకుంటే k ను లోపలికి 4 ను లోపలికి పంపించేస్తే అయిపోతుంది. 4 into x square minus 1/4x minus 1. So that is equal to 4x square minus 4 into 1/4x minus 4. That is equal to 4x square minus x minus
సో 4 క్యాన్సిల్ అవుతుంది. సో ఈ విధంగా మనము ఒక ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటా ఇచ్చి మనం ఈ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఈ విధమైన ఆన్సర్ మనకు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు చేసుకోగలిగితే మీకు 2 మార్క్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా. దీంతో పాటు నేను ఇంకా ఇంతకుముందు చెప్పినట్టు x² మైనస్ x ప్లస్ 6 ఉంది అనుకోండి, ఫ్యాక్టరైజ్ చేయడం నేర్చుకోవాలన్నమాట. సో ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్, ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అనే ఉపయోగించి చేయడం జరుగుతుంది. ఇట్లా ఉంటే x² మైనస్ 3x మైనస్ 2x ప్లస్ 6 ఇస్ ఈక్వల్ టు 0. x కామన్ తీస్తే x మైనస్ 3 మైనస్ 2 కామన్ తీస్తే x మైనస్ 3. సో x మైనస్ 3 కామన్ తీస్తే x మైనస్ 2. సో x minus 3 is equal to 0 or x minus 2 is equal to 0. x is equal to 3 or x is equal to. సో ఈ విధంగా మీరు ఈ 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కాన ప్రాక్టీస్ చేసుకున్నారు అంటే మీకు ఈ చాప్టర్ నుంచి 2 మార్కులు సులభంగా పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫ్రాక్షన్స్ ఉండే ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఫ్రాక్షన్స్ ఉండేటివి ప్రాక్టీస్ చేయండి, ఫ్రాక్షన్ లేనివి కూడా ప్రాక్టీస్ చేయండి. మీకు నేను కొన్ని లెక్కలు ఇక్కడ చూపించడం జరిగింది. సో ఇక్కడ ఫ్రాక్షన్ లేని ప్రాబ్లం ఒకటి, ఫ్రాక్షన్ ఉండేది ఒకటి, 2 ఫ్రాక్షన్స్ ఉండేది ఒకటి. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ నుంచి జీరోస్. సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మనం ఏదో 1 or 2 నాకు వస్తుందంటే కాదు, ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు చేయగలిగితేనే చాప్టర్ లో మీరు ఆ 2 మార్క్స్ గెయిన్ కాగలుగుతారు. కాబట్టి ఈ లెక్క మీరు తీసుకున్నారంటే ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇచ్చినా మీరు చేసుకోగలగాలి, అది మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము నెక్స్ట్ చాప్టర్ కి వెళ్దాం. నెక్స్ట్ చాప్టర్ మనకి ఏముందంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇది 15వ క్వశ్చన్, 15th క్వశ్చన్. సో 15th క్వశ్చన్ అనేది నేను ఇంతకు ముందే మీకు చెప్పిన 15th క్వశ్చన్ అనేది రీజనింగ్ అండ్ ప్రూఫ్ కింద మనకి ఇవ్వడం జరుగుతుంది. సో రీజనింగ్ అండ్ ప్రూఫ్ అంటే ఏమొస్తుంది, వెరిఫై, చెక్ వెదర్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో చెక్ వెదర్ అనే క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయి మనకి 4.1 లో అన్ని కూడా చెక్ వెదర్ అనే క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి అది చెక్ వెదర్ గివెన్ ఎక్స్ప్రెషన్ ఇస్ క్వాడ్రాటిక్ ఆర్ నాట్ అనే టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే ఇచ్చిన మనకు ఒక సమీకరణం ఇచ్చి ఇది వర్గ సమీకరణమా కాదా అని టెస్ట్ చేయమనే క్వశ్చన్ అన్నమాట. ఆ క్వశ్చన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదంటే నేచర్ ఆఫ్ ద రూట్స్. సో x² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 లో b² మైనస్ 4ac ని డిస్క్రిమినెంట్ అంటారని మీకు తెలుసు. ఆ డిస్క్రిమినెంట్ బట్టి అది లెస్ దాన్ 0 గ్రేటర్ దాన్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే లెస్ దాన్ 0 అయితే ఏమైతుంది సార్, మరి నాట్ రియల్ అండ్ అన్ఈక్వల్ అవుతుంది, డిస్టింక్ట్ అండ్ నాట్ రియల్ అని అంటాము. గ్రేటర్ దాన్ 0 అయితే రూట్స్ ఆర్ డిస్టింక్ట్ అండ్ రియల్ అంటాము. ఈజ్ ఈక్వల్ టు 0 అయితే రూట్స్ ఆర్ ఈక్వల్ అండ్ రియల్ అంటాం. సో ఈ 3 కామెంట్స్ మనం రాయాలి. సో ఎప్పుడైతే రూట్స్ ఆర్ ఈక్వల్ అనేది వస్తుందో అప్పుడు కే వాల్యూ కనుక్కోవడం అనే కాన్సెప్ట్ కూడా మనకు ఉంది. కాబట్టి మరి నాకు తెలిసిన ప్రకారం అయితే ఈ 2 కాన్సెప్ట్స్ నుంచే చెక్ వెదర్ అన్నా, లేదంటే ఇంతకు ముందు చెప్పినట్లు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ను సాల్వ్ చేయడం అన్నా, లేదంటే నేచర్ ఆఫ్ ద రూట్స్ మీద బేస్ అయిన క్వశ్చన్, ముఖ్యంగా b² మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0 అయితే b² మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0 ను ఏ విధంగా మనం ఇచ్చినప్పుడు కే అంటే తెలియని వాల్యూను కే ని ఏ విధంగా ఫైండ్ చేయాలి అనే విషయాన్ని కనుక్కునే ప్రాబ్లమ్స్ ఇక్కడ నుంచి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2 మార్క్స్ కి ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనం ఆలోచించాలా. ఆ 2 మార్క్స్ లో రీజనింగ్ కి సంబంధించిన ఏ క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా ఆలోచించాలి. అంటే ఆ చాప్టర్ లో ఏం కాన్సెప్ట్స్ ఉన్నాయి, 2 మార్క్స్ రావడానికి ఏం కాన్సెప్ట్స్ ఉన్నాయి, దాంట్లో రీజనింగ్ కు పనికొచ్చే కాన్సెప్ట్స్ ఏమున్నాయి, దీని ప్రకారం మీరు నేర్చుకుంటే అది సులభంగా అవుతుంది. సో ఇక్కడ నేను కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది చూడండి. చెక్ వెదర్ x-2 whole square plus 1 is equal to 2x minus 3 is a quadratic equation or not. సో ఒకసారి చూస్తే x-2 whole square plus 1 x-2 whole square plus 1 is equal to 2x minus 3.
సో ఈజ్ ఇట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్ అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి మీరు? ఇక్కడ చాలా మంది చేసే తప్పు ఏమంటే, సపోజ్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కూడా ఉంది అనుకోండి, సో ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అనే ఫార్ములాను వాడడానికి చాలా మంది పిల్లలు ఇబ్బంది పడుతుంటారు. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కు ఫార్ములా ఏమి? ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో దీని ప్రకారం ఏమైతుంది? ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 3. అన్ని LHS లోకి తెచ్చుకోండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో లైక్ టర్మ్స్ అన్ని ఒక దగ్గర రాయండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x మైనస్ 2x ప్లస్ 5 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. మైనస్ 6x ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ దీని డిగ్రీ ఎంతనో చూడండి. డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1. సో డిగ్రీ 1 అయినప్పుడు అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. డిగ్రీ 1 కాకుండా డిగ్రీ 2 వస్తే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. మోస్ట్లీ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇస్తారు. కాబట్టి మీరు దీన్ని సాల్వ్ చేయడం అంటే రెండు ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్తే దాన్ని ఎట్లా ఎక్స్పాండ్ చేసుకోవాలి, 3 టర్మ్స్ వస్తాయి. అదొక్క కాన్సెప్ట్ ఉండి మనకు RHS లో ఉండేదాన్ని LHS లోకి తెచ్చుకునేటప్పుడు ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. సో లైక్ టర్మ్స్ అన్ని ఒక దగ్గర రాసుకుంటావు, దాన్ని సింప్లిఫికేషన్ చేసి లాస్ట్ లో వచ్చిన ఈక్వేషన్ యొక్క డిగ్రీ కనుక్కుంటావు. అది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 రూపంలో ఉన్నా, లేదంటే దాని డిగ్రీ 2 అయినా సో దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. లేదంటే ఇట్ ఈస్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో మనకి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో ఉంటే దాన్ని వర్గ బహుపది అంటాం. లేదంటే అది వర్గ సమీకరణం కాదు అని మనం చెప్పడం జరుగుతుంది. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఈసారి మనకు RHS లో x మైనస్ 2 హోల్ స్క్వేర్ ఇవ్వడం జరిగింది. x మైనస్ 2 హోల్ స్క్వేర్ అనేది LHS లో కాకుండా RHS లో కూడా ఇచ్చారు. సో థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూడండి. మీరు థర్డ్ క్వశ్చన్ చూస్తే మీకు x ప్లస్ 3 ఇంటూ 2x ప్లస్ 1. సో ఇక్కడ వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఏం చేస్తున్నారంటే మీకు క్వాడ్రాటిక్ పాలినామియల్స్, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ మల్టిప్లికేషన్ చేయడం వస్తుందా, లేదంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అనే ఫార్ములాస్ మీరు ఎట్లా యూజ్ చేస్తారు, అంటే మరి దాన్ని LHS లో నుంచి RHS లోకి తీసుకెళ్లడం మీకు వస్తుందా, ఈ టైప్ ఆఫ్ టెస్ట్లన్నీ ఇక్కడ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్ ను కొద్దిసేపు ఎక్కువగా ప్రాక్టీస్ చేసినారంటే ఒక హాఫ్ అన్ అవర్ లో మీరు ఇది చేసుకోగలుగుతారు. కాబట్టి చెక్ వెదర్ అనే క్వశ్చన్ గ్యారంటీగా చేసుకోండి. నెక్స్ట్ ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది ఇంత ముందే చెప్పినట్టు అక్కడ జీరోస్ అంటాం, ఇక్కడ రూట్స్ అంటాం. కానీ ఇక్కడ మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏముందంటే మనకి ఫార్ములా కూడా ఉంది. మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a అనే ఫార్ములా యూజ్ చేసి కూడా మీరు ఇది మనం ఎండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా చేసుకోవచ్చు, అట్లా చేసుకోవచ్చు. కాబట్టి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. సో ఒకసారి ఇక్కడ చూస్తే కూడా నేను ఇంకొకటి సాల్వ్ చేసిన ప్రాబ్లం మీకోసం ఇక్కడ ఉంచడం జరిగింది. సో x ఇంటూ ఎక్స్ ప్లస్ 1 మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. అక్కడ కూడా అనమాట 2 సైడ్స్ అంతే. సో x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, x ఇంటూ 1 x మైనస్ 2 ఇంటూ ఎక్స్ 2x మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 2. సో అన్ని మనం LHS లోకి తీసుకొచ్చి సాల్వ్ చేసినప్పుడు ఇక్కడ కూడా మీకు ఏమొచ్చింది 3x మైనస్ 1. కాబట్టి ఇది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 రూపంలో లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ మీకు చెప్పినా నేను. సో k యొక్క ఏ విలువలకు ఇది వర్గ సమీకరణం యొక్క మూలాలు సమానాలు. ఇక్కడ గమనించండి, మీరు న్యాచురల్ ఆఫ్ ద రూట్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది, కానీ ఈ క్వశ్చన్ టైప్ అనేది రీజనింగ్ టైప్ లోకి మార్చి ఇస్తారు. కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మీకు ఇస్తారు. సో బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ 0 కు రిలేట్ అయిన అన్ని ప్రాబ్లమ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ మనం ఇప్పుడు 13th క్వశ్చన్, అంటే మీరు క్వశ్చన్ పేపర్ చూస్తేనే బిట్లు అయిపోయిన వెంటనే మొదలు పెట్టాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే 13th క్వశ్చన్. ఈ 13th క్వశ్చన్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే చాప్టర్ నుంచి వస్తుంది. ఇది మనకు 12th చాప్టర్. ఈ క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయాలంటే
ఖచ్చితంగా మీకు ఈ వాల్యూమ్, టోటల్ సర్ఫేస్ ఏరియా, లేటరల్ సర్ఫేస్ ఏరియా అన్ని ఫార్ములాస్ రావాలి. క్యూబ్, క్యూబాయిడ్, సిలిండర్, కోన్, స్పియర్, హెమిస్పియర్. దీనికి సంబంధించిన వాల్యూమ్, టోటల్ సర్ఫేస్ ఏరియా, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఇవన్నీ మీరు చేసుకోగలిగితేనే మీకు ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేసుకోగలుగుతారు. ఈ అన్ని ఫార్ములాస్ నేర్చుకుంటే కూడా మీకు ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మీకు ఫార్ములాస్ ఇవ్వడం జరిగింది. ఫార్ములాస్ ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సింది. మీరు గమనించాల్సింది ఏమంటే టెక్స్ట్ బుక్ లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు తక్కువ ఉన్నాయి కాబట్టి జస్ట్ మీకు ఇక్కడ ఏం చేస్తారంటే మనం ఆర్ ఇచ్చి మనం వాల్యూమ్ కనుక్కోమనడం, లేదంటే వాల్యూమ్ ఇచ్చి రేడియస్ హైట్ కనుక్కోమనడం, లేదంటే టోటల్ సర్ఫేస్ ఏరియా రేడియస్ ఇచ్చి హైట్ కనుక్కోమనడం, ఇట్లా ఏదో ఒక మనకు తెలియని వాల్యూ ఒకే ఒకటి అంటే RH ఏదో ఒకటి తెలియని ఇచ్చి వాల్యూమ్ అన్న కనుక్కుంటారు, సర్ఫేస్ ఏరియా అన్న కనుక్కోమంటారు, లేకుంటే సర్ఫేస్ ఏరియా ఇస్తే రేడియస్ హైట్ కనుక్కోమంటారు. అంటే సింగిల్ అన్నమాట 2 మార్క్స్ కాబట్టి ఈ టైప్ ఆఫ్ ఓరియంటేషన్ మనకు టెక్స్ట్ బుక్ లో తక్కువ ఉంది. మనకు అన్ని కాంబినేషన్ ఆఫ్ ఫిగర్స్ ఉంది కాబట్టి మీరు ఈ సింపుల్ ప్రాబ్లమ్స్ అనేటివి ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుని లేదంటే సార్ని అడిగి జస్ట్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక లెక్క సాల్వ్ చేసిన లెక్క మీకోసం ఉంచాను. గోళం యొక్క ఉపరితల వైశాల్యం అంటే ఏమైతుంది, ఏరియా సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఇస్ 616 చదరపు సెంటీమీటర్లు. దాని వ్యాసార్థాన్ని కనుక్కోండి, ఫైండ్ ఆర్. సో ఇక్కడ మనకు ఏరియా ఇచ్చి సర్ఫేస్ ఏరియా ఇచ్చి దాని యొక్క రేడియస్ కనుక్కోమన్నాడు. సో జస్ట్ మనం 4πr² రాస్తాం, దాన్ని సింప్లిఫై కావాలి. r² ఇస్తే r ఎట్లా కనుక్కోవాలి అనే క్యాలిక్యులేషన్ కూడా చెప్తున్నాను. బేసిక్స్ నేర్చుకున్నారంటే ఈ క్వశ్చన్స్ ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. అలానే ఇంకొక నేను ముఖ్యమైన విషయం మీకు చెప్పాలనుకునేది ఏమంటే అన్ని ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు కానీ డెసిమల్స్ ఇచ్చినప్పుడు ఎట్లా మల్టిప్లై చేయాలి, ఎట్లా డివిజన్ చేయాలి, ఎట్లా యాడ్ చేయాలి అనేది మాత్రం ఖచ్చితంగా మీ సార్ని అడిగి నేర్చుకుంటే డెసిమల్ ఇచ్చినా సింపుల్ గానే ఉంటది కానీ చాలా మందికి డెసిమల్ మల్టిప్లికేషన్, డెసిమల్ డివిజన్ రావడం లేదు. రెండు నేర్చుకున్నారంటే ఈ సింపుల్ క్వశ్చన్ అనేది ఈజీగా చేసుకోగలరు. ఇంకా చివర మనకు లాస్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్ ఈ రోజు డిస్కస్ చేసే లాస్ట్ 16th క్వశ్చన్ వచ్చేసి ట్రయాంగిల్స్ లో కమ్యూనికేషన్ అంటే వ్యక్తీకరించడం అనే దాని కింద ఈ క్వశ్చన్ ఇస్తారు. సో వ్యక్తీకరించడం అన్నప్పుడు ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి అంటే గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ సిమిలర్ అండ్ నాన్ సిమిలర్ ఫిగర్స్, లేదంటే స్టేట్ అండ్ రైట్ టెల్స్ అంటే స్టేట్ టెల్స్ థీరం, లేదంటే స్టేట్ కన్వర్స్ ఆఫ్ టెల్స్ థీరం. సో రైట్ ఏ సిమిలారిటీ క్రైటీరియన్, రైట్ ఎస్ఎస్ఎస్ సిమిలారిటీ క్రైటీరియన్, రైట్ ఎస్ఏ సిమిలారిటీ క్రైటీరియన్. టైప్ ఆఫ్ క్వశ్చన్స్ 5 అడగొచ్చు. లేదంటే ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూస్తే గివ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ సిమిలర్ ఫిగర్స్. సో సిమిలర్ ఫిగర్స్ అంటే జస్ట్ మీరు ఏం చేస్తారు, సిమిలర్ ఫిగర్స్ అనే దానికి మనకి ఏమి ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ లేదంటే సర్కిల్స్ ఎనీ 2 సర్కిల్స్ ఈక్వల్ గా లేని 2 సర్కిల్స్ గీస్తే అవి సిమిలర్ అయిపోతాయి. ఎనీ 2 ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ గీస్తే అవి సిమిలర్ అయిపోతాయి. ఎనీ 2 స్క్వేర్స్ గీసేసినా అవి సిమిలర్ అయిపోతాయి. నాన్ సిమిలర్ అంటే మీ ఇష్టం వచ్చింది, ఒక రెక్టాంగిల్, ఒక స్క్వేర్, ఒక రెక్టాంగిల్, ఒక ట్రయాంగిల్, ఇట్లా సిమిలర్ గా లేని ఏ ఫిగర్స్ వేసినా కూడా అవి నాన్ సిమిలర్. అంటే కాంగ్రుయెంట్ ఫిగర్స్ అంటే సేమ్ సైజ్ అండ్ సేమ్ షేప్. ఒక స్క్వేర్ వేసినాం అనుకోండి యూతోడు కూడా స్క్వేరే వేయాలి. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వేస్తే సేమ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అక్కడ వేయాలి. సిమిలర్ కి కాంగ్రుయెంట్ కి తేడా ఏముందంటే కాంగ్రుయెంట్ లో 2 ఫిగర్స్ సేమ్ సైజ్ సేమ్ షేప్ ఉంటాయి. సిమిలర్ ఫిగర్ లో సేమ్ షేప్ ఉంటది కానీ సైజ్ మాత్రం డిఫరెంట్ గా ఉండేటట్టు చూపించాలి. సో అట్లా మనం కాంగ్రుయెంట్ ఫిగర్స్, సిమిలర్ ఫిగర్స్ అనేటివి ఇంతకు ముందు చెప్పినట్టు ఏ క్రైటీరియా రాయడం, బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం నేర్చుకోవడం, బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం యొక్క స్టేట్మెంట్ ప్రవచనాన్ని నేర్చుకోవడం. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వల్ల మీరు నేర్చుకున్నారు అంటే ఈ 2 మార్క్స్ క్వశ్చన్ కూడా ఈజీగా మీరు అటెంప్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా దాని ప్రకారం మీరు నేర్చుకున్నారంటే అంటే ముఖ్యంగా మనకి సెకండ్ చాప్టర్ లో ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్, 4th చాప్టర్ లో రీజనింగ్ క్వశ్చన్, 12th చాప్టర్ లో మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్, 6th చాప్టర్ లో మనకి ఈ కమ్యూనికేషన్ కు సంబంధించిన క్వశ్చన్. ఈ విధంగా
మీ సార్తో ఒకసారి డిస్కస్ చేసి, మీ సార్ లేదా మేడంతో ఒకసారి డిస్కస్ చేసి ఏ దాని కింద ఏ ప్రశ్నలు వస్తాయి, ఏ అకాడమిక్ స్టాండర్డ్ కి మనం 2 మార్క్స్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనే విషయాలు గుర్తు పెట్టుకుంటే ఈజీగా ఈ 4 క్వశ్చన్స్ అంటే 13, 14, 15, 16 క్వశ్చన్స్ ఈజీగా మీరు అటెంప్ట్ చేసి 8కి 8 మార్కులు సాధించవచ్చు. మీరు సాధించాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్.